ఓం గం గణపతియే నమః. ప్రియమైన హిందూ సోదరులారా, నేను ఇప్పుడు మనం ప్రతి కార్యక్రమానికి, ప్రతి వ్రతానికి చేసే వినాయక పూజలో చెప్పే వినాయక శ్లోకంలో మనం చేసే తప్పుల గురించి చెప్పి భావాన్ని వివరిస్తాను. మనం శుక్లాంబరధరం శ్లోకాన్ని అందరూ చాలా వరకు ఇలా చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కానీ అలా చెప్పడం చాలా తప్పు. శుక్లాంబరధరం కాదు, శుక్ల అంబరధరం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది కరెక్ట్. అంటే ముందు మనం చెప్పింది శుక్లాంబరధరం కాదు, శుక్ల అంబరధరం. అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడా అంటే అర్థం సర్వాన్ని తన ఆధీనంలో ఉంచుకునేవాడు అని, అంటే సర్వాధికుడు అని అర్థం. విష్ణు అంటే విశ్వాన్నంతా వ్యాపించినవాడా అని అర్థం. శశివర్ణం, శశివర్ణం అంటే చంద్రుని రంగు కాదు, చంద్రుని స్వభావం. అంటే 15 రోజులు శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి, కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్యకి. అలాగ వెలుతురు పెరగటం, తగ్గుతూ ఉండడం అన్నమాట. అంటే కాలాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడా అని అర్థం. చతుర్భుజం అంటే 4 భుజాలు. అంటే ఒక రోజు ఒక భుజం. అలాగే 15 రోజులతో ఏర్పడే పక్షం రెండో భుజం. 2 పక్షాలతో ఏర్పడే మాసం మూడో భుజం. 12 మాసాలతో ఏర్పడే సంవత్సరం నాలుగో భుజం, అంటే చతుర్భుజం. ప్రసన్న వదనం అంటే గజాలన్నిటికీ రాజు పేరు ప్రసన్నుడు. అలాంటి గజశ్రేష్ఠుని మొహం కలవాడా అని అర్థం. ధ్యాయేత్ అంటే అటువంటి మహోన్నతమైన వ్యక్తిని, దేవుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. సర్వ విఘ్నోపశాంతయే అంటే సర్వ విఘ్న ఉపశాంతయే, సర్వ విఘ్నోపశాంతియే అంటే సర్వ విఘ్నాల నుండి ఉపశాంతిని కలిగించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని భావం. ఓం గం గణపతియే నమః.